హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి గర్ల్స్తో నేమ్స్ అనేది బాగా వైరల్ అయితే అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో అయితే. సో మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో మీ నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం మీ యొక్క నేమ్ పెట్టి అయితే ఎడిటింగ్ అనేది చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. ఫ్రెండ్స్ ఒకసారి టెలిగ్రామ్ చూడండి. సో ఇందులో ఏంటంటే మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అప్పుడప్పుడు మనకు ప్రొడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది ఫెస్టివల్స్ అప్పుడు. సో నేను అప్పుడు వాటిని అయితే ఇందులో నేను పోస్ట్ అనేది చేస్తాను. సో మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. సో వెంటనే జాయిన్ అయితే అవ్వండి, ఓకేనా. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న మనకు డైరెక్ట్గా అయితే క్రోమ్లో అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు కొంత మ్యాటర్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ చాలా సింపుల్ అయితే చెప్పేస్తాను చూడండి. ఇక్కడ మనకు బాయ్ ఉన్న కాడ గల్ అని పెట్టేసేయండి, ఓకేనా. సో నేను ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి. సో బాయ్ ఉన్న కాడ గల్ అని పెట్టేయండి. సో గల్ అని పెట్టేసిన తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు నేమ్ అయితే ఉంటుంది, దేవన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఎగ్జాంపుల్ గర్ల్స్ తీసుకోండి, ఓకేనా. నేను సిరి అయితే తీసుకున్నాను, ఓకేనా. సో మీరు కూడా సిరి అయితే తీసుకోండి, లేదా మీ యొక్క నేమ్ ఉంటుంది కదా, సో ఆ నేమ్ అనేది తీసుకోండి, ఓకేనా. ఓకే, నేను తీసుకుంటున్నాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ షాడో వచ్చేసి మీరు రెడ్ షాడో అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టం అన్నమాట, ఓకేనా. సింపుల్గా అయితే క్రియేట్ మీద టాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క ఇమేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. కొంచెం టైం అనేది తీసుకుంటుంది, ఓకేనా. చూడండి, కొంచెం అయితే వెయిట్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకైతే సో ఫోటో అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. సింపుల్గా ఆ ఫోటో మీద టాప్ చేసుకోండి, ఓకే. ఫోటో మీద టాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ మీద టాప్ చేసుకుని మనకు ఈ యొక్క ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను, ఓకేనా. సో కొంతమందికి లాగిన్ అయితే అడుగుతుంది. సో లాగిన్ అడిగే వాళ్ళకు ఒక వీడియో అయితే చేశాను. సో ఈ మైక్రోసాఫ్ట్లో లాగిన్ ఎలా కావాలనేది. సో ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. లాగిన్ ప్రాబ్లం అడిగితే, లేకుంటే నో ప్రాబ్లం, ఓకేనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో సెక్యూర్ వీపీఎన్ యాప్ అయితే ఉండాలి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనెక్ట్ అనేది చేసుకొని మీ మొబైల్కి, ఓకే. మనకి సెక్యూర్ వీపీఎన్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి, ఓకేనా. నేను ఓపెన్ అనేది చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనెక్టింగ్ అయితే వస్తుంది చూడండి. కనెక్ట్ అయితే చేసుకోండి, ఓకేనా. నేను కనెక్ట్ చేసిన కాబట్టి ఈ విధంగా అయితే వచ్చింది, ఓకే. మీకైతే కనెక్ట్ అనేది చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఏదైనా ఒక క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఐకాల్ క్యాప్కట్ టెంప్లెట్ అనే విధంగా సెర్చ్ చేయండి. సెర్చింగ్ చేయడం మనకు స్టార్టింగ్ ఒక ఇక్కడ లింక్ అయితే వస్తుంది. లింక్ మీద టాప్ చేసుకుంటే మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం పైకి అనండి. సో పైకంటే మీకు ఇక్కడ చూడండి, మనకు యూజ్ టెంప్లెట్ క్యాప్కట్ అని ఉంటుంది చూడండి, ఓకేనా. ఇక్కడ చూడండి, యూజ్ క్యాప్కట్ టెంప్లెట్ అని ఉంటుంది, ఓకేనా. ఇక్కడ టాప్ చేసుకోండి. టాప్ చేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్గా అయితే క్యాప్కట్ లోపలికి అయితే మనకి ఈ యొక్క ఇంపోర్ట్ అయితే అయిపోతుంది డైరెక్ట్గా అయితే, ఓకేనా. మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ ఉంటే సరిపోద్ది, ఓకే. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత కింద యూజ్ టెంప్లెట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్కి వచ్చేసి మీరు ఇంతకుముందు ఎడిటింగ్ చేసుకున్న ఫోటో అయితే ఉంటుంది కదా, ఆ ఫోటో అనేది యాడ్ అనేది చేసుకోండి, ఓకేనా. నేను యాడ్ చేస్తున్నాను చూడండి, ఓకే. ఫోటో యాడ్ చేసుకున్నాను. కింద ప్రివ్యూ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. మనకు వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది, సింపుల్, ఓకే. పైన ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కింద మనకు ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మనకు సాంగ్ అనేది వేరే అయితే వస్తుంది. మన సాంగ్ అనేది చేంజ్ చేసుకోవాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఓకే, మనకు ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ చేయండి. బ్యాక్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఇన్షాట్ ఉంటే ఓపెన్ అనేది చేసుకోండి, లేకపోతే మళ్ళీ అదే క్యాప్కట్ యాప్లో ఓపెన్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఒక ఇన్షాట్ యాప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ న్యూ మీద ట్యాప్ చేసుకోండి. న్యూ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని కింద రైట్ మీద ట్యాప్ చేసుకోండి. రైట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ ఆ వీడియో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ వాల్యూమ్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ వాల్యూమ్ మీద ట్యాప్ చేసుకుని వాల్యూమ్ అనేది 0 ఉంచేసుకోండి. 0 ఉంచేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ సాంగ్ అంటే మళ్ళీ ఇక్కడ మనకు మ్యూజిక్ ఉంటుంది. మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ నేను అట్రాక్ట్ టు ఆడియో ఫ్రమ్ వీడియో ఉన్నది, ఓకేనా. నేను వీడియోకి ఉన్నదైతే ఆడియో అయితే సపరేట్ అనేది చేస్తున్నాను, వీడియోకున్న ఆడియో అయితే సపరేట్ అనేది చేస్తున్నాను, ఓకేనా. సో ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. మీకు ఈ సాంగ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ అనేది చేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా చేసుకోండి. సాంగ్ అనేది మీకు లేకపోతే ఎక్స్ట్రా కూడా యాడ్ అనేది చేసుకోండి. నేను చిన్న సాంగ్ తీసుకున్నాను, ఓకే. మీరు పెద్ద సాంగ్ అనేది మీకు నచ్చిన సాంగ్ అనేది డౌన్లోడ్ చేసుకుని అయితే యూజ్ అనేది చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా చేసుకున్న తర్వాత సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు వైట్లో నుంచి తీసుకొని ఇక్కడ ఈ ఫోటో ఉన్నగా ఈ ఫోటో మీద టాప్ చేసుకొని ఈ ఫోటోని కొంచెం ఈ విధంగా దగ్గరికి అయితే మూవ్ అయితే చేసుకొని, ఓకేనా. పైన సేవ్ మీద టాప్ చేసుకొని మళ్ళీ సేవ్ మీద టాప్ చేసుకుంటే మనకి వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి,
ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.